ఫ్రెండ్స్ ఈ సాంగ్ అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనేసి ఈ వీడియో అయితే చేశాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియోని చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫీ టీసీ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇదే ఫుల్ వీడియో అనేది ఇన్‌స్టాలో కూడా నేను పోస్ట్ చేశాను. ఆ ఇన్‌స్టా ఐడీ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ప్లీజ్ అక్కడికెళ్ళి ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. నేనైతే ఇట్లా ఓపెన్ చేసుకుంటున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు నుంచి మనం కైన్ మాస్టర్‌లో నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్కటి వన్ బై వన్ అలైట్ మోషన్‌లో కూడా నేర్చుకోబోతున్నానన్నమాట. మీరు చాలా సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకునేలాగా నేను డైరెక్ట్ ప్రీసెట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను అలైట్ మోషన్‌లో అయితే. సో, జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తానన్నమాట. సో, రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ గ్రూప్ అనేది ఉన్నాయి. గ్రూప్స్ అనేవి చూస్తున్నారు కదా! దాని తర్వాత ఇక్కడ ఇమేజ్ అనేది ఉంటుంది. సో, ఇవన్నీ ఏం చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక గ్రూప్ 1 అనేది ఒకటి ఉంటుంది. దానిపై ఇట్లా క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద ఫోటో అనేసి ఒక ఇమేజ్ అనేది ఉంది కదా! దానిపై క్లిక్ చేసి కలర్‌ని ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఈ మూడో ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. అక్కడ ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరి ఫోటో పెట్టి మీరు వీడియో చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అనేది. నేను ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. ఫోటో రీప్లేస్ అయిపోయింది. బ్యాక్‌కొచ్చేసి ఇన్‌కేస్ మీకు ఫోటో గాని ఇట్లా పెద్దగా గాని జూమ్ అయినట్లయితే లేక చిన్నగాని అయినట్లయితే మీరు ఇట్లా మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళేసి దీన్ని ఇటు అటు మూవ్ అనేది ఇట్లా చేసుకోవచ్చు. అడ్జస్ట్‌మెంట్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే చూస్తుంటారు కదా! ఇంకా జూమ్ కావాలంటే ఇక్కడ 3 ఆప్షన్ క్లిక్ చేసి ఇట్లా పెంచుకోండి. జూమ్ డౌన్ కావాలంటే తగ్గించుకోండి. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. కొత్త యూజర్‌లకి ఇట్లా అర్థం కాక కన్‌ఫ్యూజన్ అవుతుంటారు కదా! సో, చాలా బాగా యూజ్ అవుతుందనేసి నేను ఇట్లా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ అర్థం చేసుకోండి. సో, బ్యాక్‌కొచ్చేయండి. బ్యాక్‌కొచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో అనేది యాడ్ అయింది. చూస్తున్నారు కదా! సో, దాని తర్వాత సెకండ్ ఫోటో ఇక్కడ సెకండ్ గ్రూప్ ఇట్లా క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఫోటోపై క్లిక్ చేసి కలర్‌ని ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మూడు ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇమేజ్ డిస్‌ప్లే అవుతుంది. మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. ఫోటో యాడ్ అయింది. బ్యాక్‌కొచ్చండి. మళ్ళీ బ్యాక్‌కొచ్చండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే 2 ఫోటోస్ అనేవి యాడ్ అయ్యాయి. సో, గ్రూప్‌లన్నిటిలోని ఫోటో అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. ఇక్కడ సేమ్ అయితే ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి ఎండ్ వరకు ఒకటే ఫోటో అనేది ఇచ్చాను. ఏందంటే ఎఫెక్ట్ అనేది నీకు ఆల్రెడీ ఉంటుంది. ఫోటో రీప్లేస్ అనే ఫోటో అనేది ఇచ్చాను. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటోస్ అనేవి డిస్‌ప్లే అవుతాయని చెప్పాను కదా! సో, ఫోటోస్ అనేవి ఇట్లా డిస్‌ప్లే అవుతుంది. మీకు నచ్చిన వాళ్ళ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్‌పై క్లిక్ చేయండి. ఫోటో రీప్లేస్ అయిపోతుంది. చూస్తున్నారు కదా! ఇంకా మీ ఫోటో గాని అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ ఏదైనా అయితే జూమ్ కావాలంటే ఇట్లా 2 ఫింగర్స్‌తో జూమ్ చేసుకోండి. డౌన్ కావాలంటే జూమ్ డౌన్ ఇట్లా చేసుకోండి. ఇట్లా మీకు నచ్చిన విధంగా పర్ఫెక్ట్‌గా ఇట్లా చేసుకోండి. సో, ఎండ్ వరకు కూడా ప్రతి ఒక్క ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సో, గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో, ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకో మాట చిన్న రిక్వెస్ట్ ఏందంటే మీకు అలర్ట్ మోషన్ అప్లికేషన్ అనేది మీ దగ్గర లేకపోతే నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానెల్‌లో కూడా పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి కదా! యారో మార్క్‌పై ఇట్లా క్లిక్ చేయండి. కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.